రాష్ట్రాభివృద్ధిలో స్థిరాస్తి నిర్మాణాల రంగాలు కీలకమైనవని మంత్రులు నారాయణ, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ అన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విజయవాడలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడి ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, భాష్యం ప్రవీణ్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉండాలి. రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు ఒక రాజధాని పెట్టమన్నారు. దానికి అమరావతి రాజధానిగా ఇది సెంట్రలీ పాయింట్. అంటే అటు శ్రీకాకుళం నుంచి ఈ అమరావతికి కానీ, అమరావతి నుంచి అనంతపురం కానీ ఈక్వల్ డిస్టెన్స్. ఆ దృష్టితో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెట్టడం. అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడుతూ ఈ రాజధానిని యాక్చువల్గా నిర్మాణం చేయటం జరిగింది. ఎక్కడైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఆ రాష్ట్రం డెవలప్ అవుద్ది. దానికి ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. రియల్ ఎస్టేట్ అంటే ఏదో కొంతమంది వ్యక్తుల అభివృద్ధి అని అనుకుంటాం, కానీ మన జిఎస్డిపికి దాదాపు 8 to 10% మన రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తున్న విషయాన్ని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం, గత ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాల మూలంగా ఈ అమరావతి కానివ్వండి, అందరూ ఏమనుకుంటారంటే కేవలం అమరావతి ఒక్కటే దెబ్బతినదని అందరూ భావిస్తూ ఉంటారు. అమరావతి ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో సుదూరంలో ఉన్న మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ కానీ ఇతర వ్యాపారాలు కానీ పెరిగినాయో, ఇక్కడ కొద్దిగా లబ్ధి పొందిన వాళ్ళు మా ఊరు వచ్చి తక్కువ ధరలో మా పొలాలు కొనడం మూలంగా మాకు కూడా అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందేదే అభివృద్ధి తప్పితే కేవలం ఏదో ఒక వర్గం అభివృద్ధి చెందిద్దో లేకపోతే కొంతమంది సమూహం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి భావిస్తాను. రాష్ట్రంలో ఈరోజు ఉన్న ప్రధానమైన సమస్య ఆర్థికంగా ఎటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం, ఏ పథకాలు ముందు తీసుకురాగలుగుతాం, ఏ ప్రాంతానిపైన మనం ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం అనే ఆలోచన వచ్చినప్పుడు మేమందరం కూడా కోరుకునేది భావితరాలకి మనం ఇంకా ఆదర్శవంతంగా నిలబడాలి, అభివృద్ధి జరగాలి, అట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి. సో అన్నిటికన్నా ముఖ్యమైన రంగం రియల్ ఎస్టేట్ రంగం. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసి అన్ని ప్రాంతాల్లో కూడా మీరు డెవలప్మెంట్ బాగా జరిగేటట్టు అక్కడ మౌలిక సదుపాయాలు పెంచే విధంగా ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా మేము చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం.